పూర్ణ స్వస్థత కలుగజేసింది ఎవరు? ఆ రక్షకుడే కదా. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే నేనేమనుకుంటానంటే, ఆ స్వస్థపరచబడినటువంటి ఆ కుంటివాడు ఆత్మ సంబంధం కూడా స్వస్థపరచబడ్డాడు అని నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకనంటే ఆయన వారితోనే ఉన్నాడు, వారిని అంటిపెట్టుకుని ఉన్నాడు. బహుశా పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు మనము ఆయన్ని చూసే అవకాశం ఉంటుందని నేను ఆశ కలిగి ఉంటున్నా. అయితే ఈ జీవాధిపతి ఎవరు అని అంటే, రక్షించింది ఎవరు అంటే ఆయనే జీవము, ఆయనే జీవము కలిగినటువంటి వాడు. మనల్ని రక్షించినటువంటి జీవాధిపతి ఆయనే. ఆయన ఏమన్నాడు? నేనే అని ఎవరు చెప్పలేరు. నేను అని చెప్పగలరు, కానీ నేనే అని ఆయన మాత్రమే చెప్పగలడు. ఎందుకంటే ఆయన మాత్రమే మనం రక్షించాడు కాబట్టి. ఆయన అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవాన్ని. కాబట్టి ఆయన జీవాధిపతి అయినటువంటి దేవుడు. ఆ జీవాధిపతి అయిన దేవుడు మనకేం చేశాడు అని అంటే, ఆయన జీవము మనకు వెలిగిచ్చింది. యోహాను సువార్త 1:4 చూసినట్లయితే, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. రెండోదిగా మనం చూసినట్లయితే, ఆయన జీవాధిపతి అయినటువంటి ఆ దేవుడు ఆయన నిరంతరము జీవించుచున్నటువంటి వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25 ఈ మాటలు ఉంటాయి. ఆయన నిరంతరము జీవించుచున్నటువంటి జీవాధిపతి అయిన దేవుడు మనకేం చేశాడంటే, ఆయన సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడని ఆ హెబ్రీయులకు రాసిన పత్రికలో అక్కడ రాయబడింది. అంతేకాదు ఆయన ఏమంటా ఉన్నాడు? జీవాధిపతి అయినటువంటి ఆయన నేనే జీవాన్ని అంటా ఉన్నాడు. అంతేకాదు జీవాహారం కూడా నేనే. యోహాను సువార్త 6:51 మనం చూసినట్లయితే, జీవాహారము నేనే అని ఆయన మాత్రమే చెప్తా ఉన్నాడు. అయితే ఈ జీవాహారము కలిగినటువంటి ఆ జీవాధిపతి మనకేమిచ్చాడంటే, ఈ ఆహారం భుజిస్తే వాడెల్లప్పుడూ జీవిస్తాడు అని మాట అక్కడ రాయబడింది. ఆయన్ని మనము ఎదిగిన తర్వాత మనకు కలిగేటటువంటి గొప్ప కార్యం ఏంటంటే, ఆ జీవాధిపతి మనకు ఎల్లప్పుడూ జీవించేటటువంటి అధికారాన్ని ఆయన మనకిచ్చాడు. అంతేకాదు ఆ జీవము కలిగినటువంటి ఆయన ఒకరోజు ప్రత్యక్షమవబోతా ఉన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:4 చూసినట్లయితే, జీవము కలిగినటువంటి ఆయన ప్రత్యక్షత గురించి అని చెప్పబడింది. మనం నమ్ముకున్నటువంటి జీవాధిపతి అయిన దేవుడు ఆయన సజీవుడు అనేటువంటి మాట మనకు ఆనందం కాదా? ఆయన సజీవుడు అనేటువంటి మాట మన నిరీక్షణకు అది ఎంతో కొత్త ఉత్సాహాన్ని మనం కలుగజేయట్లేదా? కాబట్టి ఆ జీవము కలిగినటువంటి ఆ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మహిమయందు మనము ప్రత్యక్షపరచబడతాము. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. ఎవరికైనా ఉందా ఇటువంటి గొప్ప నిరీక్షణ? చనిపోతే మనము దేవునితో ఎల్లకాలము ఉంటామను అనేటువంటి ఆ గొప్ప ఆ నిరీక్షణ, ఆ శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఇచ్చింది ఆ జీవాధిపతే కదా. ఆ పట్టణములో నిరంతరము ఆయనతో ఉండటము అది ఎంత గొప్ప భాగ్యమో ఈరోజు మనకు అర్థం కావట్లేదు. కానీ ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒకరోజు రాబోతా ఉంది. ఆ రోజు ఆయనతో మనం ఉన్నప్పుడు ఇంత గొప్ప ఆ స్థితిని దేవుడు నాకు ఇచ్చాడా అని ఆశ్చర్యపోవటం మన వంతు అవుతుందని నేను అనుకుంటా ఉంటున్నాను. ఆ షిప్లో ప్రతిరోజు ఒక పెద్ద ఆవిడ ఆ డెక్ మీద సాయంత్రం పూట పాటలు పాడుకుంటూ ఉండేది. అయితే ప్రతిరోజు సాయంత్రం ఆ కెప్టెన్ పైకి వెళ్ళినప్పుడంతా గమనించేవాడు. ఏ విధంగా దేవుని స్తుతిస్తూ ఉన్నావు అని అంటే ఆమె ఏమనిందంటే, ఏం లేదయ్యా, నేను మా చిన్న కూతురు దగ్గరికి వెళ్తా ఉన్నాను. ఒకవేళ ఈ పడవ ప్రమాదం నుంచి తప్పించబడి నేను వెళ్ళాలనుకున్న ప్రదేశానికి వెళ్ళిందనుకోండి, నా చిన్న కుమార్తెను నేను చూస్తాను. ఒకవేళ ఈ పడవ మునిగిపోయిందనుకోండి, చనిపోయాను అనుకోండి, నాకంటే ముందుగా నా పెద్ద కుమార్తె ప్రభు దగ్గర ఉంది, ఆమె నేను చూస్తాను, ఎవరిని చూసినా పర్వాలేదు కదా అని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, జీవాధిపతి అయినటువంటి దేవుడు ఆయన మన కోసం సిలువలో రక్తం కార్చి మనం పొందవలసినటువంటి ఆ శిక్షణ ఆయన మీద వేసుకొని మనకు జీవాన్ని, మనకు రక్షణని, నిత్యము ఆయనతో ఉండేటటువంటి ఆ జీవం కలిగిన పట్టణ ప్రవేశాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి మనము ఆరాధించొద్దా? అత్యంత ప్రేమ, కృప, జాలి కలిగినటువంటి మా ప్రియమైన తండ్రి, మా జీవితాల్లో మీరు దయచేసినటువంటి నిత్య జీవాన్ని బట్టి వందనాలు. ఎవరైతే ఈరోజు వాక్యాన్ని విన్నారో, విశ్వాసంతో మిమ్మల్ని అంగీకరించి
మీరు ఇచ్చేటటువంటి గొప్ప రక్షణ నిత్యము మీతో ఉండే భాగ్యాన్ని మీరు దయచేయమని, మీరొచ్చే ఆ రోజు త్వరలో రానయింటుండగా మీరాకడికే మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.